ఏంటి సాగర్, సంతకు సిద్ధంగా ఉన్నావా? లేదు. మరెందుకు ముద్దుస్తారా పెళ్ళాం అన్నట్టు అంత ప్రేమగా పిలిచారు? అది నా పర్స్. ఎదిగో తీసుకో. ఏంటి సాగర్, పర్స్ అడిగావు కదా, తీసుకో. అంటే అది నర్మదా. ఏమైంది సాగర్, ఇది నీ పర్సే, తీసుకో. అలా కాదు, పర్సులో పర్సులో ఏముంది సాగర్? ఏంటి, నా ఫోటో పెట్టుకున్నావా ఏంటి? అర్థమైంది. అందుకేనా అబ్బాయి గారు గడప దాటట్లేదు? పొద్దున్న బట్టలు వాష్ చేసేటప్పుడు నీ షర్ట్ పాకెట్లో 1000 రూపీస్ దొరికాయి. భార్య మనసులో ఉంటే లక్ష్మీదేవి మీ పర్సులో ఉంటుంది. అది తెలుసుకోవాలి మీ మగవాళ్ళు. నాకు శాలరీ రాగానే ఇచ్చేస్తానులే. అబ్బో, అంత పౌరుషం ఉందా? అయితే ఒక ముద్దిచ్చి తీసుకో. అలా అయితే నాకేం అవసరం లేదు. కోపం నాకు ఉంది సాగర్, మన మధ్య వారే వద్దు వద్దే. ఆలోచించుకో. అసలే బయట ఎండలు పెట్రోల్ ధరల్లా మండిపోతున్నాయి. నడిచే అవసరాలు, ఆర్థిక పరిస్థితి అన్నిటినీ మారుస్తాయన్నమాట. సార్కి మనసులో తగ్గాలనే ఉంది, పొగరు వలకబోస్తున్నాడు. శ్రీరామచంద్ర స్వామి, మా ఇంట్లో ఈ ముద్దు వాతావరణాన్ని త్వరగా శాంతింపజే స్వామి. బాయ్ బా. సరే. అక్క, చందు బావ ఆ బల్లిని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం, ఆ బల్లి రన్నింగ్ రేస్ స్టార్ట్ అయి ఉంటుంది కదక్క. అది బాబాయ్ బాబాయ్, రోజు ఈ రన్నింగ్ రేస్ మన వల్ల కావట్లేదు దేవుడా. ఆశలకి కూతంత బొత్తుగా ఉంటాను కదా, ఊరికే ఆయాసం వచ్చేస్తుంది. కర్రలేనని గొర్రె కూడా తరుముతుందని అన్న సీతల్లో ఎన్ని రోజులు నాకు ఈ భయం కలిచేది. అక్క, ఆ నల్లిని టెన్షన్తో ఇంకొంచెం నలిగిపోయేలా అసలు ఆట మొదలు పెడదామా? ఆ బల్లి అక్కకి ఆల్రెడీ ప్రీ క్లైమాక్స్ ముహూర్తం ఫిక్స్ చేశాను ప్రేమ. నర్మదా నాకెందుకు ఫోన్ చేస్తుంది? హలో చందు బాబా, చెప్పండి బాబా, ఎక్కడున్నారు? రైస్ మిల్కి వెళ్తున్నా నర్మదా. ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు? అది బల్లి అక్క. బల్లి అక్క. చెప్పమ్మా, వల్లి అక్కకి ఏమైంది? బల్లి అక్క. బల్లి అక్క. అది బల్లి అక్క ఇప్పుడే స్కూల్లో కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట బావా. ఏం చెప్తున్నావు నువ్వు? ఇప్పుడే కదా వల్లిని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తున్నాను, మరి తన కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? అయ్యో, ఇప్పుడే స్కూల్ నుంచి కాల్ చేశారు బావా. ఏమైందో ఏంటో, అక్క సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయిందంట. బావా, అక్క అసలే కాస్త బొద్దుగా ఉండే మనిషి, పాపం ఎలా ఉందో ఏంటో. మీరు త్వరగా స్కూల్ దగ్గరికి వెళ్ళండి బావా, మాకెందుకు చాలా కంగారుగా ఉంది. త్వరగా వెళ్ళండి బావా. అలాగే అలాగే, ఇప్పుడే వెళ్తున్నాను. ఆ బల్లి మాట్లాడితే ఎంఏ ఇంగ్లీష్ అని ఇంత పొడుగు సాగుతీసి చెప్పేది కదక్క. ఇక ఇప్పుడుంటది అమ్మగారి ఎంఏ ఇంగ్లీష్ బాగోతాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా వల్లి కళ్ళు తిరిగి పడిపోయిందంట కదా, ఎక్కడుంది? వల్లి ఎవరు సార్? ఈ స్కూల్లో టీచర్ గా చేస్తుంది కదా, ఇందాక నేను డ్రాప్ చేసి వెళ్ళాను. ఈ స్కూల్లో వల్లి అనే పేరుతో ఎవరూ లేరండి. లేకపోవడం ఏంటి మేడం? అదిగో ప్రిన్సిపల్ గారు వస్తున్నారు, కావాలంటే సార్ని అడగండి. సార్, మా ఆవిడ వల్లి ఇక్కడే టీచర్ కింద పనిచేస్తుంది కదా, మరి తను లేదన్నారేంటి సార్? మీ వైఫ్ చాలా రోజుల కిందట చేసింది కదా, మళ్ళీ రాలేదండి. స్కూల్ ప్రిన్సిపల్ గారు నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు తెలియదు నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదన్న విషయం. మీరు మా నాన్నగారికి ఫోన్ చేసి వల్లిని పంపించమని నేను తీసుకొచ్చాను కదా సార్, ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్ళాను. లేదు బాబు, మీరేదో పొరపాటు పడుతున్నారు.
ఇక్కడ ఆ అమ్మాయి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ కావు, ఫేక్ సర్టిఫికెట్స్. తను మానేశాక ఎంక్వైరీ చేస్తే తెలిసింది. టీచర్, క్యాబిన్లో వల్లి అని పేరుతో ఒక ఫైల్ ఉంటుంది, వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇదిగోండి సార్. ఫేక్ సర్టిఫికెట్ లేదు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, మా ఎంక్వైరీలో ఇవి ఫేక్ అని తెలిసింది. ఒకవేళ తను వస్తానన్నా మేము తీసుకోండి మీ సర్టిఫికెట్స్. ప్రిన్సిపల్ గారితో మాట్లాడతారా? ఏమని మాట్లాడతారు? ఖాళీ లేదు కదా బా, తీసుకెళ్లి నన్ను ఎలిమెంటరీలో పడేశారు. ఖాళీ ఉంటే, నా టాలెంట్ తో అవసరమే ఉంటే వాళ్ళే ఇచ్చేస్తారులే బా. ఆ బల్లి చదువు బండారం మొత్తం అబద్ధం, మోసమని ఈ పాటికి బావగారికి మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయి ఉంటుందక్క. అవును ప్రేమ, నువ్వు చెప్పింది కరెక్టే. మన అనాలిసిస్ ప్రకారం చందుబాబు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తాడు. హలో బావా. నర్మదా, నాకేం అర్థం కావట్లేదు నర్మదా. అంతా షాకింగ్ గాను కన్ఫ్యూజన్ గానే ఉంది. వల్లి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని నువ్వు చెప్పావు. కానీ ఇక్కడ స్కూల్లో వల్లి సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అని అంటున్నారు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు బావా. మీకు కూడా తెలియాలని, మీరు కూడా తెలుసుకోవాలని మీకు అలా చెప్పి స్కూల్ దగ్గరికి పంపించాను. ఏంటి? వల్లి చదవంత అబద్ధమని నీకు ముందే తెలుసా? మరి నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఏంటనేది మీకు తర్వాత క్లియర్గా చెప్తాను బావా. అంతకంటే ముందు మీకు తెలియాల్సిన విషయాలు ఇంకొన్నున్నాయి. వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. మీరు అక్కడికి వెళ్తే అన్నీ మీకే తెలుస్తాయి. బల్లి, నీ ఆటలకి డ్రామాలకి ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అయింది. రెడీగా ఉండు. అమ్మో తినమ్మా తినమ్మా తినమ్మా. ఎంతకు ముందు పనసకాయలాగా చాలా బొద్దుగా ఉండేదానివి, ఇప్పుడు పైనాపిల్ లాగా చాలా సిక్కిపోయావు. తినమ్ముడు తిను. అవును, ఆ నర్మదా ప్రేమల దెబ్బకి నాకు కంటి నిండు పూనుకోలేదు, కడుపు నిండు తిండి లేదు. అసలు ఊపిరి కూడా తీసుకున్న గ్యాప్ వేయకుండా ఒకటే మ్యూజిక్ అమ్మా. అమ్మడో టైం బ్యాడ్ అయితే ఉప్మా కూడా ఇడ్లీకి లోకు అయిపోద్ది, అందుకని ఏ ఆపు. నువ్వు నీ తలా తోకాలేని పోలికలు. చూడమ్మడో, దూకని ఆ ప్రేమ నర్మదా ఎన్ని రోజులు దూకుతారో దూకని, అదును చూసి కొమ్ములు ఇరిచేద్దాం. అమ్మాయి అమ్మాయికురాల్ని అంతకంటూ మంచి దండను కూడా చూడకుండా ఆ జడుకత్తిరి జాండలు నాతో బీభత్సంగా ఆడేసుకుంటున్నారే బాబా. వాళ్ళని కూడా అంతకంత ఏడ్పించేసి బదులు తీసేసుకోవాలి మరి. మైహూనా అమ్మడో, వాళ్ళిద్దరికీ సన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కించేస్తాను. వల్లితో ఎందుకు పెట్టుకున్నాను రా దేవుడా అని నీ జోలికి రావాలంటేనే భయంతో వణికిపోయేలా చేస్తాను. ఆడ సంగతి నాకు వదిలేసి ఈ సంగతి నువ్వు చూడు. భాగ్యం అమ్మడో నాకొకటి. అమ్మో, మా ఆయన ఫోన్ చేస్తున్నారు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మాట్లాడకండి, మాట్లాడద్దు. మా ఆయనకి నేనంటే బాగుండంత ప్రేమ. నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా అస్సలేం లేరు. ఏంటో బాబా. ఏంటి బా ఎంటనే ఫోన్ చేసావు? అంత గిర్తొచ్చానా? ఎక్కడున్నా వల్లి? అజ్ బాబోయ్, అదేటి బా అంత కామెడీగా అడుగుతావు? ఇప్పుడే కదా నువ్వు నన్ను స్కూల్ దగ్గర డ్రాపింగ్ చేసావు.
ఇదిగో పిల్లకాయలకి ఎగ్జామ్స్ కదా బీభత్సంగా పాఠాలు చెప్పిస్తున్నాం మరి ఏయ్ స్టూడెంట్స్ సైలెంట్ మీకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పోయే చెప్పాను కదా రీడింగ్ చేయండి అల్లరి చేశారంటే బీటీ చేసేతాను సైలెన్స్ టీచర్ సైలెన్స్ చెప్పాను కదా టీచర్ నేను రావచ్చా వెళ్ళండి ఇంకేటి బా కబుర్లు చెప్పాలంటే బోల్డ్ ఎంతో సిగ్గుగా ఉంది కానీ నువ్వు కూడా నాకు బీభత్సంగా కథ చెప్తున్నావు బా అది ఈరోజు భాగ్యం ఎక్కువ ఆరాట పెళ్లి కొడుకు పేరంటాల వెనకాల పరిగెత్తాడని ఎలా పలా లేకుండా ఏటి నువ్వు పిల్లుంది నోరు ముసుకుని గమనే ఉండు. అది కాదు భాగ్యం, ఒక పాలి అలా లుకింగ్ వేసుకో. ఎటు ఆ హలో తమ్ముడు హలో తమ్ముడు మా ఆయనతో ప్రేమగా మాట్లాడుతుంటే ఏంటి వినాసా ఉమ్, సేపు బా తమ్ముడు ఏంటి బా అది అది ఇదేనా స్కూలు? ఆహా, వీలేనా స్టూడెంట్స్? బా అది అది వీళ్ళకైనా ఎగ్జామ్స్ ఉంటే నువ్వు సైలెంట్ అని చెప్తాను. బా అదే మరి అదే కళ్ళు తిరిగి కింద పడిపోయాను బా అందుకే రెస్టింగ్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. నేనంటే నీకు బోల్డ్ అంత లవ్ కదా బా. నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే నువ్వు తట్టుకోలేవు కదా బా. నువ్వు బాధపడితే నేను చూడలేను కదా బా. అందుకే దేవుళ్ళలాంటి భర్తకు అబద్ధం చెప్పడం తప్పని తెలిసినా సరే నిన్ను బాధ పెట్టకూడదని అబద్ధం చెప్పక తప్పలేదు. నన్ను క్షమించు బా. యా మన సన్న డైలాగ్ చెప్తే చాలు అమ్మరట జీవించేస్తుందో చూడు. అంతా మన ట్రైనింగ్ కదా, మన బ్లడ్. నీకు నిజంగా హెల్త్ బాలేదా? అది బాబాయ్ నేను నీకు అబద్ధం చెప్తానా? పానం పోయినా నేను నీకు అబద్ధం చెప్పాను బా. అవసరమైతే నేను పానాలు వదులుతాను. పదా, ఎక్కడికి బా? నీకు హెల్త్ బాలేనప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళడం ఎందుకు? జాబ్ మానేదు కానీ స్కూల్లో ఉన్న సర్టిఫికెట్లు తీసుకుందాం పదా. సర్టిఫికెట్సా? పద. అది ఏయ్. కాదు బా. మాట్లాడుకో. పదా బా, అల్లుడు గారు బా నేను చెప్పేది విను బా. మాట్లాడుకో. బా నేను చెప్పేది విను బా. మాట్లాడుకో. బండికో. అది కాదు బా నేను ఏయ్ చెప్పేది. బండికో మానారా? అల్లుడు గారు, అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు, అమ్మడు అల్లుడు గారు ఆగండి అల్లుడు గారు. బాబాయ్. పరిస్థితులు తేడా కొట్టేసాయి. ఇప్పుడు ఏటవుతుందో ఏటో. దిగు. వెళ్ళి నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ తీసుకుందాం పదా. బాబా బా బా వదులు. చెప్పాను కదా నీకు హెల్త్ బాలేనప్పుడు నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. కష్టపడిపోతూ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ గా జాబ్ మానేదు అని చెప్పాను కదా. నువ్వు జాబ్ మానేసిన తర్వాత కూడా ఇంకా నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్ ఇక్కడెందుకు? వెళ్ళి తీసుకొద్దాం పదా. బా 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 నేను జాబ్ మానేస్తే మావి గారు చాలా బాధపడతారు. నువ్వు జాబ్ మానేస్తే మా నాన్న ఎందుకు బాధపడతారు? అమ్మయ్య నాన్న అనే సెంటిమెంట్ కొట్టగానే కూతంత చల్లబడ్డాడు. ఈ సెంటిమెంట్ తో మనం గట్టిగా నరుక్కొనొచ్చి ఈ గండ నుంచి గట్టిన పడచ్చు. మాట్లాడేవేంటి? నువ్వు జాబ్ మానేస్తే మా నాన్న ఎందుకు బాధపడతారు? అచ్చు బాబాయ్ తెలిసి కూడా అంత అమాయకంగా అడుగుతావేటి బా. మావయ్య గారికి ప్రిన్సిపల్ గారు బాగా తెలుసు కాబట్టి మావయ్య గారు చెప్పడం వల్లే కదా నాకు ఆ టీచర్ ఉద్యోగం వచ్చింది.
మరిప్పుడు నేను ఉద్యోగం మానేస్తే ప్రిన్సిపల్ గారి దగ్గర తన బరువు పోయిందని మావి గారు బాధపడరా చెప్పు. పడిపోయాడు. నాన్న సెంటిమెంట్ తో కొట్టగానే చల్లబడిపోయాడు. ఇక మన సాలరీ పోవచ్చు. అందుకే నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఎంత కష్టమైనా ఆఖరికి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే మావి కోసం మావి గారి మాట నిలబెట్టడం కోసం నేను ఆనందంగా ఉద్యోగం చేతాను బా. అక్కర్లేదు. నా భార్య కష్టపడుతూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అది నేను తట్టుకోలేను. పదా, నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ తీసుకోతా పదా. అది కాదు బా, నా మాటిని బా. మావి గారు బాధపడతారు బా. మా నాన్నకి నేను చెప్తాను. ఈ విషయంలో నువ్వు టెన్షన్ పడుకో పదా. బా ఆగు బా, నా మాటిని బా, ఆగు బా. నేను మా నాన్నతో చెప్తానన్నాను కదా. మరి నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్ తీసుకొద్దామంటే నువ్వెందుకు రావట్లేదు? ఎందుకు ఇంత ముందుకేస్తున్నావు? పదా, సర్టిఫికేట్ తీసుకొద్దాం పదా. అది కాదు బా, సర్టిఫికెట్లో ఏంటి, స్కూల్లో సర్టిఫికేట్స్ లేవా? నా దగ్గరున్నాయి. ఇవేగా నీ సర్టిఫికేట్లు, ఇవేగా టీచర్ పోస్ట్ నువ్వు స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్లు. తీసుకో, ఈ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకో. బా ఈ సర్టిఫికేట్స్ గురించి నీకు నీకు ఎలా తెలుసు? నీ సర్టిఫికేట్ల బాగోతాం ఎలా తెలుసా?